లక్ష్మి, ఏమనమ్మా? ఏంటమ్మా ఇది? పరిస్థితులు ఏంటమ్మా ఇంత దారుణంగా తయారయ్యాయి? నువ్వేం పాపం చేశావని ఇలాంటి పాపపు మరక నీ మీద వెయ్యాలని చూస్తున్నారు. నువ్వు బాధపడకమ్మా, నువ్వే తప్పు చెయ్యవు. ఎవరిదంతా చేస్తున్నారో కానీ వాళ్ళకి తెలియదు అనుకుంటా. నీలాంటి స్వచ్ఛమైన మనసున్న వాళ్ళకి ఇలాంటివి చేస్తే దేవుడు వాళ్ళని ఎన్ని జన్మలైనా క్షమించడు. భగభగమంటే సూర్యుడికి మర్చిపెట్టడం అసాధ్యం. అలాంటిది సూర్యుడి వైపు సూటిగా కూడా చూడలేదు. నా చెల్లెలు సూర్యుడితో సమానమైంది. ఇదంతా సూర్యగ్రహణం అనుకో అమ్మా. శని నిన్ను కప్పేసిందని ఆనందపడిపోవచ్చు, కానీ అదంతా కాసేపేనమ్మా. అలాగే నీ మీద పడ్డ ఈ నిందలు కాసేపే తల్లి. ఎవరైతే నిన్ను అనరాని మాటలని అవమానం చేసినారో వాళ్ళే నా చెల్లి నిప్పు అనే రోజు వస్తుందమ్మా. కనకం, ఏంటి దెబ్బ? ఏం లేదండి. వాటర్. అమ్మ లక్ష్మి, ఇటీవరా. నువ్వు తనకి మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా పనికిరావు. తీసుకోమ్మా. ఏంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? అసలెవరు మిమ్మల్ని లోపలికి రానిచ్చింది? ఎస్ఐ గారు, అసలు మీరు మనిషేనా? అరే, కనీసం మంచినీళ్ళు కూడా లక్ష్మిని తాగనివ్వరా? ఏయ్, నోరు లేస్తుందేంటి? నా స్టేషన్లోకి నా పర్మిషన్ లేకుండా వచ్చిందే కాకుండా మళ్ళీ నా మీదే అరుస్తున్నావేంటి?